ఉత్తరాదిని వరుణుడు వదలటం లేదు. పలు రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఊరు ఏరు ఏకమయ్యాయి. ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, కోల్కతాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అటు అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది. అటు ఉత్తరప్రదేశ్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వారణాసి నగరం తడిసి ముద్దవుతోంది. వారణాసిలోని 20 ఘాట్లను వరద నీరు ముంచెత్తింది. ఉత్తరప్రదేశ్లోని దాదాపు 10 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వారణాసిలో గంగానది నీటి మట్టం 62.58 అడుగులకు చేరింది. వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు జమ్మూ కాశ్మీర్లోనూ నాన్ స్టాప్ గా వానలు పడుతున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు పొంగి పొరలుతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతోంది. నాలాలు పొంగి పొరలుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు కోల్కతాలోనూ వర్షాలు బీభత్సం కురుస్తుంది. కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పంజాబ్లోనూ వర్షాలు దంచుకొట్టాయి. అమృత్సర్లో తీవ్ర గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ ఆలయ ప్రాంగణమంతా వర్షపు నీరు చేరింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో కమ్యూనికేషన్ నెట్వర్కుల పునరుద్ధరణ కొనసాగుతోంది. విద్యుత్, టెలిఫోన్ వంటి సేవల్ని పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు, ఉత్తరప్రదేశ్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, వారణాసిలో భారీగా కురిసిన వర్షంకి వరద ప్రవాహాన్ని మనం 10 స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తుంది మణికర్ణికా ఘాట్ లో ఉన్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి చూస్తున్నాం. రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరుతోంది. మరోవైపు పంజాబ్ లో చూడొచ్చు, భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో అక్కడ వర్షపు నీరు మొత్తం రోడ్లపైకి చేరింది. భారీ వర్షం పంజాబ్ లో కురుస్తోంది ఏకధాటిగా. మనం చూడొచ్చు, పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం దగ్గరున్న పరిస్థితిని చూస్తున్నాం. భారీ వర్షం కారణంగా అక్కడ మొత్తం వర్షపు నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది.
మరోవైపు కలకత్తాలో సిచ్యువేషన్ చూడొచ్చు. ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. రోడ్లపైకి మొత్తం వాటర్ వచ్చి చేరిన సిచ్యువేషన్ చూస్తున్నాం. వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద నీటిలో.